వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు చాలా స్పెషల్ గెస్ట్ అండ్ కాంట్రవర్షియల్ గెస్ట్, ఇంకా ప్రెసెంట్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్న గెస్ట్ ఉన్నారు. షీఈ్ నన్ అదర్ దెన్ కరాటే కళ్యాణి గారు. జనరల్గా ఏంటంటే వివాదాలకు చాలా దూరంగా ఉండాలి అనుకునే మనస్తత్వం ఏమిటిది. మ్యాక్సిమం దూరంగానే ఉన్నాను అనుకుంటారు, అదేంటో తెలియదు కానీ పాపం ఎప్పుడు చూసినా వివాదాల చుట్టూనే ఈవిడ తిరుగుతారు, లేకపోతే అవే ఈవిడ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఫైనల్గా ఎప్పట్లానే ఒక ఫ్రెష్ టాపిక్తో ఈవిడ ముందుకు వచ్చాం మనము. ప్రెసెంట్ ట్రెండింగ్ అవుతున్న రేవ్ పార్టీకి వెళ్ళకపోయినా కానీ రేవ్ పార్టీ గురించి అక్కడ ఉన్న వాళ్ళకంటే ఈవిడే ఎక్కువ స్పందిస్తున్నారు. ఎనీవేస్ ఈవిడ దగ్గరకు వచ్చాము. ఆ రేవ్ పార్టీ గొడవ ఏంటో ఈవిడని అడిగి తెలుసుకుందాము. నమస్తే కళ్యాణి గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. కళ్యాణి గారు, మీరు ఎప్పుడు బాగానే ఉంటారు, బట్ ఎప్పుడు చూసిన కాంట్రవర్షియల్స్ అనేవి మీ చుట్టూ ఎందుకండి అలా తిరుగుతూ ఉంటాయి? అంటే వాటికి నేనంటే ఇష్టం బాగా, కాబట్టి నన్ను చుట్టుముడతాయి. ఎప్పుడు జనాలందరూ నన్ను ఏదో విధంగా నన్ను అలా లైవ్ లో ఉంచుతూ ఉంటారు. బేసిక్గా ఏంటంటే కొంతమంది కావాలని చెప్పి లైవ్లో ఉండడానికి చూస్తూ ఉంటారు, ఎప్పటికప్పుడు ట్రెండింగ్ అవుదాము అని చెప్పేసి. అదేంటో లక్కీ అంటే అది లక్ అనుకోవాలో లేకపోతే ఏమనుకోవాలో తెలియదు, కానీ మీ చుట్టూ ఎప్పుడు ఉండి మిమ్మల్ని ఎప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాయి అనమాట. ఓన్లీ మంచిదే కదా, నెగిటివ్ పబ్లిసిటీ ఆర్ పాజిటివ్ పబ్లిసిటీ ఏదైనా మనకు మంచిదే. మనం ఏంటన్నా జనాలకు తెలుస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం తెచ్చుకొని ఏదో వివాదాలు పెట్టుకోవాలని కాదండి, మనం ఏది మాట్లాడితే అది వివాదం అయిపోతుంది. ఇప్పుడు నేను వెళ్ళి వివాదాల్లో ఇరుక్కోవాలని నేను వెళ్ళలేదు, నేను ఏదో లైవ్లో ఉండాలని నాకు లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఫేస్బుక్ లైవ్లో రెగ్యులర్ ఉంటాను, ఇన్స్టాలో ఉంటాను, బయట ఎక్కడో ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. సో నాకు అంత అవసరం లేదు. కానీ అది తెచ్చిపెట్టుకుని తెలిసిపోతుంది. అది నేను ఒక స్పందన, నాది ఏదైనా ఎలా ఉందో అదే మాట్లాడతాను. కాబట్టి అది ఒక వివాదం అది ఒక సెన్సేషన్ అయిపోతుంది, అది అందరికీ ఒక న్యూస్ అయిపోతుంది. అసలు రేవ్ పార్టీలో హేమ గారు ఉన్నదనేది ఎంత వైరల్ అయిందో, మీరు ఆవిడ గురించి ఇచ్చిన రియాక్షన్స్ కూడా అంతే వైరల్ అయినాయి. నిజం చెప్పండి, అసలు దేవుడిని ఏం కోరుకున్నారు? దేవుడిని కోరుకున్నది మంచిగా కోరుకుంటాను నేను. అలా మీరు అంటే నా మాట తీరు వల్ల మీకు అలా అనిపించిందా? ఏమై ఉండొచ్చు, నా మాట తీరు అంతా. నేనైతే ఎప్పుడు మంచిగా కోరుతాను. కాకపోతే కొంచెం నా వీడియో ఒకటి చూశాను కాబట్టి కొంచెం ఫీల్ అయ్యాను, ఈవిడ నా గురించి ఇలా మాట్లాడిందా అని. కానీ ఆవిడకి మంచి ఇప్పటికి కూడా అనుకుంటున్నాను, ఒక అమ్మాయిగా ఆవిడ బాగుండాలని కోరుతాను. ఎందుకంటే ఆవిడకి ఒక తల్లి, ఒక కూతురు ఉంది. ఆమెకు కూడా మంచి జరగాలి, వాళ్ళ కూతురు ఆవిడకి మంచి, ఎవరికైనా సరే అలాగే కోరుకుంటాం. కాకపోతే ఏంటంటే ఆవిడ అక్కడికి వెళ్ళకపోయి ఉంటే ఇదేమి ఉండదు. వెళ్ళారు కాబట్టి అన్నదే వస్తుంది బయటికి. వెళ్ళారా లేదా అనేది పోలీసులు తేల్చాలి, తెలిసిన తర్వాత తెలుస్తుంది మనకి. సో వెళ్ళారా లేదా అన్న డౌట్లోనే ఇంకా ఉన్నారా? అందరూ అలాగే ఉన్నారు, రేరు కాదు, ప్రతి ఒక్కరు. ఆవిడ ఇంకా లేనంటున్నారు కదా, నేను ఇగోండి ఇక్కడ ఇది చేశాను, నేను అది చేశాను అని చెప్పి ఏదో చెప్తున్నారుగా. సో కొంతమంది డౌట్ ఆటోమేటిక్గా ఆబ్వియస్లీ రైజ్ అవుతుంది. ఆవిడ చెప్పడంలోనే అలా కన్ఫ్యూజన్ వస్తుంది. ఆవిడే రిలీజ్ చేశారు, మళ్ళీ పోలీసులు అదే డ్రెస్తో రిలీజ్ చేశారు, ఉన్నారని కన్ఫర్మేషన్ వచ్చింది. హేమ అని ఆవిడ ఉన్నారు ఉన్నది అని చెప్తున్నారు, కానీ ఎవరి పేర్లు రాయలేదు పోలీసులు. ఎఫ్ఐఆర్లో 150 మంది అన్నారు, మా అబ్బాయి మొత్తం. అంతమందిలో ఈవిడ ఉన్నారా లేదా? ఈవిడ ఉన్నారు. కొంతమంది ప్రముఖుల్లో ఈవిడ ఉన్నారు. అది కన్ఫర్మేషన్ ఎక్కడ మీకు? సో పోలీస్ వారు రిలీజ్ చేసినప్పుడు తెలుస్తుంది. ఉన్నారు అన్నది ఒక డ్రెస్ వల్ల మనం అనుకుంటున్నాం. అదొక్కటే, నాకు కూడా అందరిలాగే ఒక డ్రెస్ చూసి ఇంత జరిగింది అనమాట. డ్రెస్ ఈవిడ రిలీజ్ చేసిన డ్రెస్ ఆవిడ అక్కడ దొరికినప్పుడు దొరికారు అని పక్కన ఎవరో ఫోటో పెట్టారు. ఈ రెండింటి వల్ల డౌట్. అసలు మొదటి నుంచి అంటే కొన్ని విషయాల్లో సిమిలర్గా అనిపిస్తూ ఉంటుంది. ఒకటే ఇండస్ట్రీలో ఉన్న మీకు హేమ గారికి ఎప్పుడు చూసినా ఏదో ఒక డిస్టర్బెన్స్ ఎందుకు? అసలు నాకన్నా ఆవిడ బాగా సీనియర్ అమ్మా. నాకు ఆవిడకి ఎందుకు ఉంటుంది రైవల్టీ? ఏం లేదు. ఓన్లీ మా అసోసియేషన్ టైంలోనే, ఎలక్షన్స్ టైంలోనే 2 సార్లు, ఒకసారి ఆవిడ కొంచెం నోరు గట్టిగా అరిచారు నా మీద, ఒకసారి 2 సార్లు ఏదో మాట్లాడితే నువ్వెవరు నన్ను అరవడానికి, నేను పడనమాట. అట్లా వచ్చింది, అలా స్టార్ట్ అయింది. నేను కూడా ఏదో కొంచెం ఆవిడకి గట్టిగా మాట్లాడి సమాధానం చెప్పినట్టున్నాను. ఆ తర్వాత స్టార్ట్ అయిన విషయం అది అలా 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 కొన్నిసార్లు కొంచెం గట్టిగా అయింది, చిలికి అలా కొన్ని విషయాల్లో అలా 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 వెళ్ళిపోయింది అది. కానీ బయట అంటే నేను అంటాను అంతే. మాట్లాడుకుంటారా ఎప్పుడైనా? అనిపిస్తే మాట్లాడతారు, హలో అంటే హాయ్ ఏంటి అంటే ఏంటక్క అంతే, అంతవరకు అలానే ఉంటాం. కానీ ఎక్కువగా ఎదురుపడిన సందర్భాలు ఈ మధ్యకాలం లేవు. అంతకుముందు మాట్లాడి ఎప్పుడైనా అవసరం అయితే ఫోన్లు మాట్లాడితే ఏదైనా చేస్తాం అంతే, పర్వాలేదు, అంతవరకే. అంటే మీకు లోపల ఏమన్నా పాత కక్షలు, లైక్ అంటే ఒక టైంలో కార్డ్స్ ఆడిన టైంలో, అది కార్డ్స్ అనేది మీ పర్సనల్, దాని గురించి అసలు నేను మాట్లాడకూడదు. కానీ ఈ టాపిక్ ఎందుకు తీసుకొస్తున్నానంటే అప్పుడు ఆవిడేదో రియాక్ట్ అయ్యారని చెప్పేసి అన్నారు. అందరూ రియాక్ట్ అవుతారు. ఆవిడ ప్యాక్ ఆడుతుంది, ఆవిడ క్లబ్స్కి వెళ్తుంది, ఆవిడ ప్యాక్ ఆడుతుంది, వాళ్ళ ఇంట్లో కూడా ఆడుకుంటారు, బయట వాళ్ళ ఇంట్లో ఆడుకుంటారు, అన్ని ఇంట్లో ఆడుకునేది అసలు అది సంబంధం లేదు. అలా ఆడుకున్నా కూడా పట్టుకుంటారమ్మా పోలీసులు, అదే ప్రాబ్లం ఇక్కడ మనకి. అదే ఆ ఫ్రీడమ్. మన ఇంట్లో డోర్ పెట్టుకుని నువ్వు ఆడుతుంది తప్పే అంటారు. మరి నా ఇంట్లో నేను ఆడుకుంటూ ఒప్పుకుంటారా? అలాగే వేరే వాళ్ళ ఇంట్లోనే ఆడాం మరి మీరు అప్పుడు అనుకుంటే, అలానే ఉంటుంది, ఒప్పుకోరు. అలా కూడా ఆడకూడదు, అది తప్పని. ఓకే, ప్యాకెట్ ఆడడం తప్పే అవచ్చు, ఆవిడ నేను నన్ను అదంతా అనవసరం. నా పర్సనల్ నేను ఆడుకున్నాను, నేనేమి ఇప్పుడు చాలా చిన్నది, అదంతా అవసరం లేదు. ఆవిడేదో అన్నదని అది ఫీల్ అవ్వడం నిజం, కానీ
ఆవిడని ఏదో పాడైపోలేను కాదు, ఆవిడకి మెసేజ్ కూడా చేశాను ఏంటక్క నిజమా ఇదని. తర్వాత ఆ న్యూస్ చూసాక నేను నోరు పడేసుకోక అందరి మీద ఊరికే, ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండు అని చెప్పా. నా స్టైల్ అలాగే మాట్లాడే పద్ధతి, నేను అలాగే మాట్లాడా. మనసులో ఒకటి బయట ఒకటి మాట్లాడిన. ఆవిడని ఏదైనా అంటే నాకేం వస్తుంది, ఏమి రాదు. ఎందుకంటే ఆవిడకి ఏదైనా ఉందనుకోండి నిజంగా నేను అనేస్తే రాదు. ఒకవేళ నేను చెప్తున్నా సేమ్ కర్మ రిటర్న్స్, రేపు పొద్దున ఆవిడకి జరిగింది నాకు ఇంకో నేను ఏదో అన్నదానిలో నాకు అవ్వకూడదని లేదు కదా, ఎవరికైనా అంతే కదా. సో అట్లా ఉండకూడదు, నేను అలా అనుకోను. కర్మ రిటర్న్స్ అనేది మీరే చెప్తున్నారు అయితే ఫైనల్ గా. ఎవరికైనా అంతే. ఆవిడ నన్ను ఒకప్పుడు అన్నది అనుకోండి, ఇప్పుడు ఆవిడని అంటారు, అది కామన్. ఇప్పుడు మీరు ఈ రోజు అన్నారు అనుకోండి, రేపు మీకు ఇంకోళ్ళు అంటారు, అది కామన్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.